పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్సైటెడ్. నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాడు. ఏంటి ఈ కథ అని చూస్తే ఐఐటి బాంబేలో చదువుకున్నాడు. కొన్ని సంవత్సరాలు ఏదో జాబ్ చేశాడంటే తర్వాత వచ్చేసి స్టాండప్ కమెడియన్గా కిరీటం పెట్టుకున్నాడు. అతనే ట్యాగ్ ఇచ్చేసుకొని సిలీ సౌత్ ఇండియా కామెడీ క్లబ్ అది ఏదైతే మీరు వీడియోస్లో చూస్తున్నారో మనోడేనట్టు ఫౌండరు. సో ఈయన ఓన్లీ కళ్యాణ్ గారి మీద పర్సనల్గా వెళ్ళాడో లేకపోతే నిహారిక గారిని అన్నాడని కాదు, ఎన్టీఆర్ గారిని బాడీ షేమింగ్ చేశాడు, రామ్ చరణ్ గారిని బాడుకో అనే వాటితో కంపేర్ చేశాడు, అలానే మహేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు వీళ్ళందరి మీద చేశాడు ట్రోల్స్. ఓకే, స్టాండప్ కమెడియన్గా నీకు నువ్వు ట్యాగ్ ఇచ్చుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది కదా. హెల్దీగా కామెడీ చేసే వాళ్ళు ఎంతమంది లేరు. సుప్రీంకోర్టు ఇన్ఫాక్ట్ వీళ్ళకి ఏం చెప్పిందంటే, మీరు మాట్లాడేది రైట్ టు ఫ్రీ స్పీచ్ కిందకి రాదు, ఇట్స్ ఎ కమర్షియల్ స్పీచ్. ఎందుకంటే మీరు సమాజాన్ని ఉద్ధరించడానికి చేయట్లేదు, మీ లైవ్లీహుడ్ కోసం చేస్తున్నారు. చేసేటప్పుడు ఒక లైన్ పెట్టుకుని చేయండి. బికాజ్ ఎందుకంటే లీగల్గా వీళ్ళకి ఎందుకు కాదంటే వీళ్ళు సారీ చెప్పేస్తారు కోర్టు ముందు, ఇంకెప్పుడు చేయమని. వీళ్ళకి కావాల్సిన పాపులారిటీ వచ్చేస్తుంది. బట్ అవతల ఇమాజిన్ ఫ్యాండమ్, ఇప్పుడు ఎన్టీఆర్ గారిని బాడీ షేమ్ చేశాడు, ఆపోజిట్ పార్టీ వాళ్ళు దాన్ని 10 సంవత్సరాలు వాడతారు. రామ్ చరణ్ గారిని ఇలా అన్నాడు బాడుకోవాలి, ఆపోజిట్ ఫ్యాండమ్ యూస్ చేస్తుంది. లేదా కళ్యాణ్ ఎవరైనా కానీ పాపులర్ అవ్వాలంటే ఈయనకున్న ఫాలోవర్స్ చూడండి. ట్విట్టర్లో 200 ఉన్నారు, నిన్న 170, 200 అయ్యారంట. అలానే ఇన్స్టాగ్రామ్లో 6000 చేంజ్ ఉన్నారు అంతే. పాపులర్ అవ్వాలంటే ఏం లేదు, మంచి పొలిటీషియన్ కానీ ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న పర్సన్ కానీ టార్గెట్ చేస్తే పాపులర్ అయిపోతాం. కామెడీ చేయడం రాకపోతే ఇంట్లో కూర్చో, అంతేగాని నేను పర్సనల్ కమెడీ నేను ఒక ట్యాగ్ వేసుకొని నేను అందరు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోతాను, బాడీ షేమింగ్ చేస్తాను, చేసి వచ్చారు నీకు ఇది తెలియదు అది తెలియదు అంటానంటే చెక్కేస్తారు. ఇప్పుడు వచ్చారు పారిపోయావు, రేపు ఈ ఫ్యాండమ్ కాకపోతే ఎన్టీఆర్ ఫ్యాండమ్కి దొరుకుతావు, వాళ్ళకి కాకపోతే రామ్ చరణ్ గారి ఫ్యాండమ్కి దొరుకుతావు, చెక్కేస్తారు కదా. ఎందుకు